కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ యోగా గురువు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో యోగా సాధకులకు యోగామృతం పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు। ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో మాంసాహారంపై మక్కువ పెంచుకొని జంక్ ఫుడ్లను అలవాటు చేసుకుని జొమాటో స్విగ్గీలపై ఆధారపడి శరీరాన్ని గుల్ల చేసుకుంటున్నారని అన్నారు। ఇటువంటి తరుణంలో ఉచితంగా యోగా విద్యను నేర్పిస్తూ ప్రతి ఆదివారం మాంసాహారం బదులు యోగామృతం అంటే వివిధ పోషక విలువలు గల శాకాహారంను ఉచితంగా అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు యోగా సాధకులు నడుం కట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు। ఆ తర్వాత మంచి యోగా సాధకులను గుర్తించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రిటైర్డ్ డిప్యూటీ ఈవో రామస్వామి టీ-షర్ట్లను బహుకరించారు। అనంతరం వాకర్స్కు మరియు యోగా సాధకులకు ఆర్కాట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా యోగామృతాన్ని పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, యోగా గురువు వెంకటేశ్వర్లు, గుత్తా బాలాజీ, రామస్వామి, కృష్ణంరాజు, నరసింహయ్య, చంద్ర, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు। అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మామూలుగా ఆదివారం అంటే కేవలము ఒక కల్లార్తో పాయ, మధ్యాహ్నం మటను, రాత్రి చికెను ఇలా మెనూ చేసుకునేస్తుంటారు వారం ముందు నుంచే। ఇలా కాకుండా ఇక్కడికి వచ్చినాక వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులందరూ కలిసి ఆదివారం తెల్లారితో సాత్విక ఆహారం ఎలా తినాలా, అమృతాహారం ఎలా మధ్యాహ్నం భుజించాలా అనే వాటి మీద వీరు ఆ శాకాహారం మీద దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు। వారికి సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను। ఈ యోగా టీంకి ముఖ్యంగా యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు గారు ఎప్పటి నుంచో ప్రజల తిరుపతిలో వాకింగ్ చేసి వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ₹1 కూడా తీసుకోకుండా ఆయన ఇలా యోగా సాధననే చేస్తూ ప్రతి ఒక్క ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు।